నమస్తే. తెలంగాణలో లోకల్ బడి ఎన్నికలు జరుగుతాయా? జరగవా? అసలు ఏం జరగబోతున్నది? ఏం జరిగే అవకాశం ఉంది? ఇదంతా కూడా లోకల్లో ఉన్నటువంటి లోకల్ లీడర్లు చేస్తున్నటువంటి చర్చ. వీటన్నిటికీ పులిస్తా పడాలంటే 8వ తారీఖు వరకు ఆగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హైకోర్టులో విచారణ జరగబోతుంది నెల 8వ తారీఖున. లోకల్ బడి ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వద్దు, ఇది రాజ్యాంగబద్ధంగా లేదు అనేటువంటి ఒక చర్చ కొంతమంది సామాజిక వర్గం హైకోర్టుకు వెళ్ళింది. లేదు, ఇది 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, విద్యా ఉద్యోగ అదేవిధంగా విద్యా ఉద్యోగ రాజకీయాల వాళ్ళకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందనేటువంటిది మరికొంతమంది వాదన. సో కొంత అనుకూలం, కొంత వ్యతిరేకం, ఒక చర్చ అయితే జరుగుతున్నది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో లోకల్ బడి ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశం ఉందా లేదా? తెలంగాణలో ఉన్నటువంటి లోకల్ బడి ఎన్నికల్ని అడ్డుకుంటున్నది ఎవరు? ఇవన్నిటి గురించి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు. సార్ నమస్తే. నమస్కారం. సో ఎట్లా చూడొచ్చు, లోకల్ బడి ఎన్నికలు జరుగుతాయని కొంతమంది, జరగాయని ఇంకొంతమంది, ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతున్నది. అసలు ఈ లోకల్ బడి ఎన్నికల్ని అడ్డుకునేది ఎవరు? ఏం చెప్తారు? అంటే కొన్ని అంశాలు ప్రహసనంగా మారిపోతాయి. ప్రజల ప్రమేయం లేకుండా, పాలకుల ప్రమేయం కూడా లేకుండా రాజ్యాంగ విలువలను తుంగల దొక్కి మాట్లాడేటువంటి సందర్భాల్లో ఇట్లాంటి సున్నితమైనటువంటి అంశాలు ప్రహసనంగా మారిపోతాయి. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముఖ్యం అక్కడ అందులో ఓబీసీలకు బీసీలకు రిజర్వేషన్ అనేది చాలా ప్రధాన అంశం. ఓకే, దాన్ని ఒక పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూ చేసి పెట్టినారు. పాలకులలో చిత్తశుద్ధి లోపము, ప్రజలలో నిశ్చయం, చైతన్య రాహిత్యం, ప్రజల యొక్క చైతన్య రాహిత్యము, హక్కుల కోసం కొట్లాడాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి. హక్కు అనేది మామూలుగా రాజ్యాంగ పరంగా రావాలి, కానీ ఆ హక్కు కోసం నేను చూసిన నా డ్యూరింగ్ మై స్టూడెంట్ లైఫ్ పుస్తకాల కోసం రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సి వచ్చేది. అంటే ఈ దేశంలో ప్రతి ఒక్కటి ఏదో ఒత్తిడి చేస్తే తప్ప, ఏదో తిరుగుబాటు జరిగితే తప్ప అందనటువంటి పరిస్థితి ఉంది. అందులో బీసీ రిజర్వేషన్ కూడా ఒకటి. బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీలు ముందు నుంచి ఈ దేశంలో ఈ రాజ్యాంగంలో ఎన్ని అంశాలు రాసి ఉంచినా రాజ్యాంగాన్ని గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ఆధిపత్య కులాలు వాళ్ళకు అనుకూలంగా తమ తమ అవసరాలను అవకాశాలను బట్టి మార్చుకుంటూనే వస్తున్నాయి. అయితే రాజ్యాంగం ఇచ్చినటువంటి స్పిరిట్, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్పిరిట్, అంబేద్కర్ లాంటి వాళ్ళు ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు, సమాజం మొత్తం కూడా సమానమైనటువంటి హక్కులు కలగాలని కోరినటువంటి పూలేజీ కావచ్చు, అట్లాంటి వాళ్ళు ఛత్రపతి సాహుజీ కావచ్చు, ఇట్లా ఎవరెవరైతే కొట్లాడినరో, మన దగ్గర తెలంగాణ ఉద్యమే తీసుకున్నాం అనుకోండి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఏంది, బేసికలీ మన హక్కులు దక్కుతలేవనే కదా, మనకు అన్యాయం జరుగుతుందనే కదా. జయశంకర్ సార్ లీడ్ తీసుకున్నది. ఆయన చెప్పే ఎగ్జాంపుల్ ఒకటి నాకు గుర్తుంటుంది. ఆయన బిఫోర్ మెర్జర్ అపాయింటెడ్ అస్ ద టీచర్. ఓకే, మెర్జర్ అయిన తర్వాత మళ్ళీ పోయి అప్లికేషన్ ఇస్తే ఆయనకు అంతకుముందు ఇచ్చినటువంటి శాలరీ, బేసిక్ శాలరీ ఒకటి ఉంటుంది, అది తక్కువ చేస్తున్నా అంటే అట్లయితే తక్కువ చేస్తారు, నాకు ఆల్రెడీ స్కేల్ ఇచ్చినారు కదా అంటే ఆయనకి ఇచ్చిన సమాధానం అంటే పోయి మీ హైదరాబాద్ రాష్ట్రంలో అడుక్కోపోండి అని చెప్పినారు. ఓకే, అప్పటికే ఆంధ్ర అధికారులు వచ్చినారు. అది సో అట్లాంటి ఒక అవమానాన్ని ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన అంటే మినిమం కామన్ హక్కు ఏదైతుందో ఆ హక్కును కూడా కాల రాసినటువంటి సందర్భమే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి. ఇవాళ బీసీలకు సంబంధించి కావచ్చు, ఎస్సీలకు సంబంధించి కావచ్చు, ఈ దేశంలో ఎస్టీలకు సంబంధించి కావచ్చు, తరతరాలుగా అణగదొక్కబడ్డం కారణంగానే ఆ అణగదొక్కబడ్డటువంటి కులాలు అణగారిన జాతులనే ఉండిపోకుండా తిరుగుబాటు నేర్చుకున్నాయి. కానీ రకరకాలైనటువంటి సందర్భాలలో రకరకాల వీరులు, సర్దార్ సర్వాయి పప్పన్న లాంటి వాడు అధికారం కావాలని కొట్లాడిని తాళ్ళెక్కొని బతికేటువంటి ఒక సామాన్యుడు
దాన్ని అంటే అధికారం ఉంటే తప్ప మనకేం జరగదు అనేటువంటి రియలైజేషన్ వచ్చింది. కాబట్టి అట్లాంటి ఒక క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా ముందు నుంచి ఈ అందరికీ అవకాశము, అందరికీ అధికారము, అందరికీ అన్ని సమాన అవకాశాలు అనే దాన్ని కాంగ్రెస్ నమ్ముతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవించినారు. అది నెహ్రూ కావచ్చు, లేకపోతే పటేల్ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు. ఆ కాంగ్రెస్ పార్టీ పరంపరలో రాహుల్ గాంధీ వచ్చేసరికి దానికి ఒక పీక్ స్టేజ్ వచ్చింది. సో రాహుల్ గాంధీ ఇవాళ నేనేమంటున్నానంటే మహాభారతంలో అర్జునులాగా కొట్లాడుతున్నాడు ఆయన. అమ్మ కుంతిదేవిలాగా సోనియా గాంధీ గారి ఆశీర్వాదం నాకు బాగా గుర్తుందండి. రాయ్పూర్ రెజల్యూషన్స్, తర్వాత ఉదయ్పూర్ డిక్లరేషన్, ఇదంతా కూడా ప్రజా చైతన్యాన్ని నేను ఇంతకుముందు కూడా మీ టీవీలో చెప్పినట్టున్నా, ప్రజా చైతన్యానికి ఫస్ట్ తలొగ్గినటువంటి సమ్మతి తెలిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని. దాని తర్వాత అన్ని పార్టీలు అదే కదా. కులగణన చేయమని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అన్నది, మేము చేయమన్నాడు, కానీ చివరికి మేము చేస్తామని చెప్పినాడు మోడీ. కారణం ఏంది? ప్రజా చైతన్యం. సో ఇవాళ అన్ని రాజకీయ పక్షాలకు ప్రజా చైతన్యం, పర్టికులర్గా ఒక వర్గం, పెద్ద వర్గం, ఈ దేశంలో పెద్ద వర్గం 60% ఉన్నటువంటి ఓబీసీలకు సంబంధించినటువంటి సమస్య, దాన్ని ఉదయ్పూరు, తర్వాత రాయ్పూర్ రిజల్యూషన్స్, ఖార్గే గారి నాయకత్వము, సోనియాజీ నాయకత్వము, దాన్ని రాహుల్ గాంధీ యొక్క స్పిరిట్, ఆయన పోరాట పటమే, దీని అన్ని కంటిన్యూషన్లో ఇలా రేవంత్ రెడ్డి గారిని మనం అప్రిషియేట్ చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన లీడ్ తీసుకున్నాడు. 42% అనేది మనం బీసీ డిక్లరేషన్ కమిటీ కన్వీనర్గా నేను ఉంటుంది. ఓకే. సో ఆ కన్వీనర్గా ఉన్నప్పుడు మేము చేసినటువంటి ఏదైతే బీసీ డిక్లరేషన్ 42% ఇస్తామన్నారు. మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి ఒక బీసీ బిడ్డ ఒక గట్టి పట్టుదలతోటి ఎట్టి పరిస్థితుల్లో 42 రావాలా అనేటువంటి దాంట్లో నటరాజన్ గారు కావచ్చు, మిగతా మంత్రివర్గం కావచ్చు, అందరూ కూడా ఇలా కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక అడుగు ముందేసింది. ఇది ఒక ప్రోగ్రెసివ్, అంటే క్రిటికల్ కండిషన్ నుంచి బయటికి రావడం. ఓకే. ఇది మామూలుగా సాధారణంగా జరిగిపోతే పర్వాలే, తెలంగాణ అయితే సాధారణంగా జరిగిపోతే పర్వాలే. ఇప్పుడు ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్ ఇచ్చినట్టు ఒక బిల్ పాస్ చేసి ఇచ్చేస్తే ఏం మెరకపోయేది. కానీ తెలంగాణ ఎన్ని కష్ట నష్టాలకు వచ్చింది. ఇవాళ బీసీ రిజర్వేషన్ కూడా ఇన్ని కష్ట నష్టాలను అధిగమించాల్సిన పరిస్థితి. దాన్ని రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మహేష్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, స్టేట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇవాళ సపోర్ట్ చేయడము. ఈ సపోర్ట్కు కారణం బ్రదర్ మీకు తెలుసు, మీరే నన్ను ఇంటర్వ్యూ చేసినారు. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు 54 సీట్లు మాకు బీసీలకు కావాలని కొట్లాడింది నేను టార్గెట్ అయితేనే నాకు తెలుసు, నేను బలిపశువు అయితేనే నాకు తెలుసు. నేను బలిపశువు కంటే ఎక్కువ, టార్గెట్ కంటే ఎక్కువ నా సామాజిక వర్గానికి సంబంధించిన హక్కు కోసం నేను కొట్లాడినా. అల్టిమేట్గా మీరు చూసిన ఇవాళ 2 సంవత్సరాల నుంచి నాకు ఏ అవకాశాలు లేకుండా పక్కన పెట్టినారు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, ఎంపీ టికెట్ ఇవ్వలే. బట్ ఐఎమ్ ఏ లీడర్, ఐఎమ్ ఏ వారియర్. నేనైతే కంటిన్యూ అవుతున్నా, పార్టీలో కంటిన్యూ అవుతున్నా, మా బీసీ బిడ్డలలో కంటిన్యూ అవుతున్నా. ఓసీలలో కూడా అవును నువ్వు చేసిన పోరాటం కరెక్టే అన్నారు. నేను చేసిన పోరాటం కరెక్ట్ కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి అనటానే మా అడుగుజాడలో నడవాల్సి వచ్చింది. ఆ రోజు ఇవ్వకపోవచ్చు, కానీ ఇవాళైతే ఇవ్వాల్సి వచ్చింది. సో ఇవన్నీ కూడా ఆధిపత్య కులాలు తరతరాలుగా అనుభవించిన వాటి నుంచి మేము లాక్కున్నట్టుగా ఫీల్ అవుతున్నాం. వాస్తవం ఏంటనంటే ఎక్కడైనా ఎట్లుంటుందంటే నాకు ఇది కావాలని కోరుకోవడం అవసరము, సమంజసం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను, ఈబీసీ రిజర్వేషన్ కావాలని కొట్లాడారు. ఇక్కడ రెడ్డి సంఘమో లేకపోతే ఓసీ సంఘాల పేరుతోటి కొట్లాడారు. చివరికి మోడీ 7%, 6% ఉన్నటువంటి వాళ్లకు 10% రాజ్యాంగ విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఒక్క బీసీయో ఒక ఎస్సీనో ఎవరన్నా పోయి కొట్లాడిండండి వద్దని? బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి బేసిక్ నేచర్ ఏంటంటే జీవో జీనదు. ఓకే, మనం బతుకుదాం, ఎదుటివాడిని కూడా బతకనిద్దాం. మనకు రిజర్వేషన్స్ ఉన్నాయి. రెడ్లు, వెల్మలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, కాయస్థులకు కూడా రిజర్వేషన్ పెడతారట, పెట్టనియండి అనుకున్నారు. అట్లెట్లా పెడతావు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని పోయి కొట్లాడలే. ఒకవేళ కొట్లాడిన ఒకరిద్దరు అన్న పోయినా కూడా అక్కడ ఆధిపత్య కులాల వాళ్ళు కూర్చున్నారు కాబట్టి అక్కడ ఉన్నోడు వాడే, వడ్డించేవాడు వాళ్ళ వాడే కాబట్టి ఇది రాజ్యాంగం సామంజస్యమే అన్నారు. ఓకే,
7% ఉన్నోళ్ళకు 10% రాజ్యాంగ విరుద్ధంగా 50% క్యాప్ను క్రాస్ చేసి ఇస్తుంటే కూడా రాజ్యాంగబద్ధమే అన్నటువంటి ఇదే కోర్టులు ఇవాళ 60% ఉన్నోళ్ళకు 42% ఇస్తానంటే ఇవాళ కోర్టులలో చర్చ చేస్తున్నారు, విచారణ చేస్తామంటున్నారు. అవుట్ రైడ్గా ఇది కరెక్టే అని చెప్పడం లేదు. అంటే దీంట్లో స్వార్థం ఉంది, అక్కసు ఉంది, ఒక రాక్షస ఆనందం. ఎదుటివాడు భోజనం చేస్తూ ఉంటే వాడిని బుక్క లాక్కొని వీడు తినడు, కానీ వీనికి రాదు కదా. ఇప్పుడు నేను 42% మాకు ఇవ్వలేదండి, బీసీలకు ఇవ్వలే. అదేమన్నా ఓసీలకు పోతుందా, రెడ్లకు వస్తుందా, వెల్మలకు వస్తుందా, బ్రాహ్మణులకు వస్తుందా? రాదు కదా. అంటే నేను తినే బుక్క నన్ను తిననియవు, అది కింద పడేసి రాక్షస ఆనందం ఇది. ఇవాళ రెడ్డి జాగృతి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇంకో సామాజిక వర్గం కావచ్చు. వంగ గోపాల్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో కూడా ఈ మాత్రం ఇంగితం లేనాడు. అది ఎట్లుంటుందంటే చూడండి, దానికి ఒక సంచలనం కావాలి. కేసీఆర్ ఉద్యమ టైంలో చెప్పేటోడు ఎంకన్నా ఫస్ట్ పేజీలో మన పేరు ఉండాలా, తెలంగాణ ఉద్యమ పేరు ఉండాలి, ఏమన్నా చేద్దాం. చివరికి ఆయన ఏం దోయకపోతే ఓ రోజు ఓ బూత్ మాట తిట్టేసి ఆంధ్రోళ్ళని తిట్టేసి మీరంతా రాక్షసులే, లంకలు పుట్టిన వాళ్ళంతా రాక్షసులు అనగానే అదొక 4 రోజులు చర్చ. ఇవాళ గోపాల్ రెడ్డో లేకపోతే జాగృతులు చేసేటువంటి పిచ్చి వేషం కూడా ఇదే. మినిమం కామన్ సెన్స్. హైకోర్టులో కేసు ఉండగా సుప్రీంకోర్టు అలో చేయదు. ఇవాళ మాకు సుప్రీంకోర్టులో ఇది కొట్టేసినారు, అది అలో చేయలే. ఇది మాకు ఇచ్చిన ఫేవరిజం అని నేనేం అనుకోవటలే. సాధారణటువంటి పద్ధతి ఏదైతుందో ఆ పద్ధతిని వాళ్ళు పాటించలేదు కాబట్టి వాళ్ళు అలో చేయలే. ఇట్స్ నాట్ చాలామంది నేను స్టేట్మెంట్ చూస్తున్నా, ఇప్పుడు మధ్యాహ్నం నుంచి నేను స్టేట్మెంట్ చూస్తున్నా, ఓ మా విజయము లేకపోతే సుప్రీంకోర్టు ధన్యవాదాలు. నాన్ సెన్స్. సుప్రీంకోర్టు ధన్యవాదాలు చెప్పాల్సిన అక్కలే. సుప్రీంకోర్టుకి ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ వాడు ఫాలో కాలేదు కాబట్టి వాని పిటిషన్ను అలో చేయాలి, అంతే. రేపు సుప్రీంకోర్టు ఇక్కడ వచ్చిన డిసిషన్ తర్వాత ఇక్కడ మాకు ఫేవర్గా వస్తే ఆడిపోతే కూడా విచారణ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే వీళ్ళందరూ కూడా ఆధిపత్య కులాలు, సోకాళ్ళ నీ అగ్రకులం అనే పదాన్ని నేను ఉపయోగించదలుచుకోలేదండి. నేను నిమ్మునిని కాదు, వాడిని అగ్రం అని అంటే నేను నిమ్నం అయిపోతా. నేను కాదంటున్నా, నేను వానికి సరిసమానమే. కాబట్టి ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి, అధికారం చెలాయిస్తున్నటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ జడ్జీలలో, కొలీజియంలో, ఎగ్జిక్యూటివ్లో, రాజకీయాల్లో, ఐఏఎస్, ఐపీఎస్ అన్నిట్లలో కూడా వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే తరతరాలుగా వాళ్ళ తాతల తండ్రుల నుంచి ఆర్థికమైనటువంటి అంశాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉన్నారు. సో ఇవాళ అడ్డుపడుతున్నది ఎవరు? ఆధిపత్య కులాలే అడ్డుపడుతున్నాయి. ఈవెన్ బీసీలు ఎంత మంచి వాళ్ళు అంటే రాజశేఖర్ రెడ్డి టైంలో 5% ముస్లింకి రిజర్వేషన్ ఇచ్చి ఈ 50% క్యాప్ ఉంది కదా, దానికి సరిపోకపోతే 4% చేసిండ్రు. ఒకవేళ ఈ 4% ముస్లిం పేదలకు ఇవ్వకపోతే అది బీసీలకే వస్తుంది, ఎందుకంటే హైయెస్ట్ జనాభా ఉన్నది బీసీలే. ఈ 1% పెరిగింది చూసిండ్రా, 1% మొన్న 1% ఆర్ 3% ఎస్టీలకు పెరిగింది, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పెరిగింది. అది వాళ్ళకన్నా పోతుంది, లేదా ఎస్సీల కన్నా పోతుంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. కానీ ఎస్సీలు అబ్జెక్ట్ చేయలే ముస్లింకి ఇచ్చిన రోజు, ఎస్టీలు అబ్జెక్ట్ చేయలే, పాపం బీసీలు కూడా అబ్జెక్ట్ చేయాలి. ఇప్పుడు అగ్రకుర్ణ ఏదైతే మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఆధిపత్య కులాలు లేకపోతే అగ్రవర్ణాలు అడ్డుకుంటాయని చెప్తున్నారు. కానీ అదే ఆధిపత్యానికి సంబంధించి ఏదైతే అగ్రకులాలకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డే ఇవాళ 42% రిజర్వేషన్కి సంబంధించిన అంశం మీద ముందడుగు వేస్తారు. అంటే ఎందుకు అదే సామాజిక వర్గం చెందిన వాళ్ళు అడ్డుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే నేను మీకు ఇస్తాననేటోడు వాడే, వద్దనేటోడు వాడే. వెనకటికి భోజనాల దగ్గర కూర్చుంటే ఈ పై నుంచి ఇట్లా అనుకుంటే కింది నుంచి ఇట్లా అనేది, అంటే పైన పాప అందరూ చూడడానికి వద్దొద్దని కిందనో వేయమని. ఇప్పుడు ఇట్లే ఉన్నది. ఒక ఆయన ఇస్తానంటుంటే ఆయన సామాజిక వర్గం, ఆయన ఇస్తానన్నది ఆయన ఓన్ ఐడియా కాదు, అది కాంగ్రెస్ ఐడియాలజీ. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇవ్వకపోతే ఆయన ప్లేస్లో ఇంకొన్ని పెట్టి కాంగ్రెస్ ఇప్పిస్తుంది, రాహుల్ గాంధీ ఇప్పిస్తాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇచ్చేది రాహుల్ గాంధీ కూడా కాదు ఆయనది సొంతం. కాంగ్రెస్ పాలసీ ప్రకారము వీళ్లకు బీసీలకు వాళ్ళ వాటా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని ఉదయపూర్ డిక్లరేషన్లో రాయ్పూర్ రిజర్వేషన్స్ పాస్ అయి ఉన్నది. సోనియా గాంధీ నాయకత్వంలో రిజల్యూషన్ పాస్ అయింది, ఖర్గే గారి నాయకత్వంలో రిజల్యూషన్స్ పాస్ అయినాయి. కాబట్టి అది రాహుల్ గాంధీ ఒబీ చేయాల్సిందే, వెంకటస్వామి ఒబీలు చేయాల్సిందే, మహేష్ కుమార్ గౌడ్ చేయాల్సిందే, రేవంత్ రెడ్డి గారు కూడా చేయాల్సిందే. రేవంత్ రెడ్డి గారు
చేస్తున్నప్పుడు మాత్రం మనం అందరం సపోర్ట్ కొడుతున్నాం. ఎందుకనంటే ఆయనే ఆధిపత్య కులాలకు సంబంధించినోడు కాబట్టి అయినా కూడా ఒప్పుకుంటాడు. అట్లా అనుకుంటే రాహుల్ గాంధీ కూడా ఆధిపత్య కులాలకు సంబంధించిన వాడే అన్నారు. ఇప్పుడు పక్క కర్ణాటకనో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ ఎందుకు మొదలు పెట్టలేరు, ఇక్కడే మొదలు పెట్టారంటే రేవంత్ రెడ్డికి ఎంతో కొంత చిత్తశుద్ధి ఉంటుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డిని నేను ముందే అప్రిషియేట్ చేసి చెప్పిన నేను ఒక అవకాశం తెలంగాణకు దొరికింది. ఎట్లయితే తెలంగాణ ఉద్యమం సపరేట్ స్టేట్లు ఎట్లా సంపాదించుకోవాలి, కొట్లాట ఎట్లా సంపాదించుకోవాలని తెలంగాణ ముందు నిలబడ్డట్టే ఓబీసీ రిజర్వేషన్ కొట్లాట ఎట్లా సంపాదించుకోవాలనే దాంట్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందున్నారు. దాంట్లో డౌట్ ఏం లేదు. వీళ్ళు అప్రిషియేట్ ముందు పడ్డి కులగణన చేస్తానన్న మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. కులగణన కావాల్సిందే అనేటువంటి పోరాటం చేసిన మా రాహుల్ గాంధీ గారికి కూడా అంతకన్నా ఎక్కువ ధన్యవాదాలు చెప్తాం. దాన్ని ఫాలో అవుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తాం. ఆయన ఎస్సీనా బీసీనా ఎస్టీనా కాదు, కమిట్మెంట్ టువర్డ్స్ ద కాజ్, ఫైటింగ్ ఫర్ ద రైట్ కాజ్. ఓకే, అది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ఆయన కులంతో సంబంధం లేదు, ఆయన మతంతో సంబంధం లేదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయంతో కూడా సంబంధం లేదు. ఆయన ఎప్పుడు ఆ మధ్యన నిన్న నేను స్క్రోలింగ్లో చూసిన ఏది పెడుతున్నారు, వైరల్ అవుతుంది, రిజర్వేషన్స్ రాష్ట్రాలకు ఇవ్వాలనేటువంటి ప్రపోజల్ పెడితే జైల్లో పెట్టాలన్నారు అని రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినాను. ఆయన అభిప్రాయం చెప్పినాడు అప్పుడు. కానీ ఇవాళ ఏం చేస్తున్నాడు ఆయన? కాంగ్రెస్ పాలసీ ప్రకారము రాజ్యాంగబద్ధంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నాడు. సో అప్పుడు ఆయన వ్యక్తిగత స్టేట్మెంట్తో సంబంధం లేదు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఏమన్నాడు? ఆయన జైల్లో పెట్టాలన్నాడు. అది వ్యక్తిగతం, ఆయన అభిప్రాయం. కానీ సమిష్టి అభిప్రాయం ఏంది, రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశం ఏంది, అది దాన్ని ఫాలో అవుతున్నాడు. దాన్ని మనం ఆయన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. దాన్ని గట్టిగా పట్టుకొని మనకు 42 వచ్చేంత వరకు ఎలక్షన్ వద్దని చెప్తున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గారిని మరోసారి మనం అప్రిషియేట్ చేయాల్సి. ఈ మొత్తం ఈ ప్రక్రియను సపోర్ట్ చేస్తున్నటువంటి ఏఐసిసికి ఖార్గే గారికి దండాలు. ఆయన ఒకవేళ ఏఐసిసి అప్రూవల్ లేకుంటే మేము చేయం కదా కాంగ్రెస్ పార్టీగా, మా ప్రభుత్వమే కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి. సో కాబట్టి ఓవరాల్గా నేను పార్టీలో ఉన్నాను కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే మరి రెడ్డి జాగృతికి పిలిచిండ్రు ఈయనను. ఆ రెడ్డి జాగృతి పోయిన మాధవ్ రెడ్డి దగ్గరికి పిలిచిండ్రు. ఈయన పోయి ఎవరు మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి రెడ్లే పాలకులు, వేరే వాళ్ళ కంటే రెడ్లు పాలకులు, వాళ్ళు పుట్టిందే పాలన కోసం పుట్టిందని అంత గొప్పగా రెడ్ల గురించి చెప్పిండు. పాలకుడు అంటోడు ప్రజా సంక్షేమాన్ని కోరుకోవాలా, నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలి. కానీ నలుగురి దగ్గర నోట్లో బుక్క గుంజుకునేటట్టు ఉండదు. సంచలనాల కోసం ఇవాళ మాధవ్ రెడ్డి తెలంగాణ మన రెడ్డి జాగృతి అనేది కోర్టుకు పోయింది. కోర్టులో కూర్చున్న ఆయన ఎవరు? అక్కడ ఒక రెడ్డి బిడ్డనే కూర్చున్నాడు. ఇలా బెంచ్లో ఇద్దరు అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉన్నారు. ఏదైతే బెంచ్ నడుస్తుందో ఇద్దరు కూడా ఆధిపత్య కులాలకు సంబంధించిన, ఒక ఆయన మన స్టేట్, ఒక మన ప్రాంతం, ఇంకొక అతను కూడా వేరే ప్రాంతం. మా పక్షాన ఏజీగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కూడా రెడ్డినే. ఈ బిల్ తీసుకొచ్చి ఇంత శ్రమ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా రెడ్డినే. ఇప్పుడు అపోజ్ చేసి పిటిషన్ వేసిన ఆయన కూడా రెడ్డిని. ఇప్పుడు ఎవరికి లేని దుగ్ధ మీకెందుకు వచ్చింది? నీ దగ్గర నుంచి లాక్కుంటే, నీ 10% నుంచి మేము లాక్కుంటలేమే, మిగిలినటువంటి అక్కడ 40%. ఇప్పుడు సిఆర్ గారు గమ్మత్ ఏంటంటే, ఇవాళ దేశంలో రిజర్వేషన్ లేని క్యాస్ట్ ఏదందా చెప్పండి. ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత లేదు, ముస్లింలను ఇంక్లూడ్ చేసిన తర్వాత స్వయంగా అమిత్ షా గారే చెప్పిండు కదా, ఈడబ్ల్యూఎస్లో ముస్లిమ్స్ వస్తారని చెప్పిండు. ఆర్థికంగా వెనుకబడినటువంటి ముస్లిమ్స్ ఈడబ్ల్యూఎస్లో రావచ్చు, కానీ మేము సపరేట్ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ అలౌ చేయమని ఆయన చెప్పినాడు. అంటే అర్థం ఏంటి? ఈ దేశంలో ఉన్న అన్ని మతాలకు, అన్ని కులాలకు రిజర్వేషన్ ఉన్నది. అన్ని కులాలకు, అన్ని మతాలకు ఉన్నప్పుడు ఎట్లుండాలా? ఎవడు ఎంతున్నాడో గంత ఇవ్వాలి. మేము 60 ఉన్నాం, మాకు 60 ఇవ్వాలా. ఎస్సీలు 20 ఉన్నారు, ఎస్సీలకు 20 ఇవ్వాలా. ఎస్టీలు 10 ఉన్నారు, 10 ఇవ్వాలా. మీరు 7 ఉన్నారు, కానీ మీరు 10 తీసుకుంటున్నారు, మీరు 3 ఎక్కువ తీసుకుంటున్నారు. అయినా కూడా దాహం ఆరకపోతే ఎట్లా? మొన్నటిసారి జరిగినటువంటి రిక్రూట్మెంట్లో గ్రూప్ 2
రిక్రూట్మెంట్లో గ్రూప్ 1 రిక్రూట్మెంట్ సెంట్రల్కి సంబంధించిన దాంట్లో ఎస్సీలు యాక్చువల్లీ ఎస్సీల కంటే ఇంకా బీసీఏలు ఉన్న వాళ్ళకు చాలా తక్కువ మార్కులకు వస్తుంది. వాళ్ళకంటే తక్కువ వచ్చినటువంటి రెడ్లు వెల్మకు ఉద్యోగాలు వచ్చినాయండి ఈడబ్ల్యూఎస్ కారణంగా. ఓకే, మరి నిన్నటిదాకా నువ్వు మెరిట్ అని మొత్తుకున్నావు కదా, ఏడబోయింది మెరిట్ మరి? అంటే ఒక ఎస్సీ బిడ్డకున్న మెరిట్ కంటే తక్కువ మెరిట్ ఉన్నటువంటి రెడ్డి బిడ్డకు ఉద్యోగం వచ్చింది. మరి మీరు తీసుకునేది అన్యాయం కదా? అంటే నువ్వు తీసుకుంటేనే న్యాయం అవుతుంది, నేను తీసుకుంటేనే అన్యాయం ఎట్లయితుంది? కాదు. సో వీళ్ళందరూ అడ్డుపడుతున్నటువంటి వాళ్ళు ఇప్పటిదాకా ఇక్కడి దాకా వచ్చిందనంటే మా పోరాటమే, ఓకే, మా చైతన్యమే. నాలాంటి వాడు చదువుకున్నాడు, మీలాంటి వాడు చదువుకున్నారు, చదువుకోవడం కారణం చదువుకోనికి అవకాశం కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ, దాంట్లో డౌట్ ఏం లేదు. కేజీటీ పీజీ అని నిన్న కేసీఆర్ అన్నాడు. ఎప్పటి నుంచో మేము ఉన్నప్పుడే మాకు పీజీలో 450 రూపాయలు ఫీజు కట్టి నేను పీజీ చేసిన, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన. ఇలా ఎంఎస్సీ కెమిస్ట్రీ లక్షలు పెడితే తప్ప రాదు. మరి నాకు ఇచ్చినటువంటి ఫ్రీ ఎడ్యుకేషనే కదా, అది కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది కదా, అది నెహ్రూ గారి నేతృత్వమే కదా, అది ఇందిరాగాంధీ నేతృత్వమే, అది రాజీవ్ గాంధీ నేతృత్వమే కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ సమాజంలో అపవాదు కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ జమీందారులను దొరలను తీసుకొచ్చి అందరిని ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిందని అపవాదు కూడా ఉంది. అపవాదు ఏంది, వాస్తవం అది. బిగినింగ్ వాళ్ళనే చేసింది. కానీ వాళ్ళు చేస్తూనే మిగతా వర్గాలన్నీ కూడా చదువుకునే అవకాశం ఇచ్చింది. చదువుకున్నాడు ప్రశ్నించడం నేర్చుకున్నాడు, ప్రశ్నించినోడు ఉద్యమం చేయడం నేర్చుకున్నాడు, ఉద్యమే చేస్తే అప్పీల్ చేస్తే ఒప్పుకోకుంటే తిరుగుబాటు చేసినాడు. తిరుగుబాటు కారణంగా ఇలా అన్ని పార్టీలు తల వంచి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాల్సిందే అనేటువంటిది. ఇది ఎవరు చెప్పిన అందరికంటే ముందు అంబేద్కర్ గారు చెప్పిండు సమన్యాయం అని. ఆయన ఎప్పుడూ చెప్పేసిండు సమన్యాయం అని చెప్పిండు. అందుకే అందరికీ ఓటక్కు అన్నాడు ఆయన. అందరికీ ఒకటే ఓటకు, కోటీశ్వరుడైనా దరిద్రుడైనా అన్నం లేనివాడైనా కూడా పేదవాడైనా కూడా వానికి ఒకటే ఓటు. 2 ఓట్లు అయితే ఎవరికి లేవు కదా ఈ దేశంలో. అది సమన్యాయం. ఓటు దగ్గర సమన్యాయం ఉంది కానీ నోటు దగ్గర సమన్యాయం లేదు. ఓకే, ఓటు దగ్గర సమన్యాయం ఇప్పియగలిగాడు పాపం ఆయన, కానీ నోటు దగ్గర ఆయన ఇప్పలేకపోతున్నాడు. నోటి దగ్గర కూడా ఇప్పలేదు. ఓకే, ఇప్పుడు 42% వస్తే సార్, ఇలా నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా మీ టీవీకి. ఈ రిజర్వేషన్ రాకముందే లోకల్ బాడీస్లో కొన్ని జిల్లాలలో 60-70% లోకల్ బాడీస్లో బీసీలు గెలిచినారు. సర్పంచ్లలో 70-80% గెలిచినారు. ఎందుకు గెలిచినారు? ఊళ్ళో అంతా వాళ్ళే ఉన్నారు, బీసీలే ఉన్నారు. ఒక్కలో రెండో ఈ ఆధిపత్య కులాలు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఓడిపోయినారు. మరి 60% ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, మాకు ఉన్న శాతానికంటే ఎక్కువ వచ్చేసి అంత ఆ స్థాయి వచ్చేసింది. రిజర్వేషన్ అని రాజ్యాంగబద్ధంగా కల్పిస్తే దానికి ఒక సెక్యూరిటీ ఉంటుంది అనేటువంటి ఒక ఆశ తప్పితే అదర్వైజ్ నేనేమన్నా ఉంటే బీసీ కులాలకు నేనేం చెప్పానంటే ఎందుకు అడుక్కుంటారు రా బాబు మనం? ఒక్కటే సొల్యూషన్ సార్, నేను ఒక అద్భుతమైన సొల్యూషన్ చెప్తాను. నేను ఎవరిని రిజర్వేషన్ ఇవ్వని అడగొద్దు. ఓకే, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వని అడగొద్దు. ఈ అడిగే బదులు అందరూ ఒక్కటి కాండి, ఒక్క రెడ్డి కూడా గెలవడి రాష్ట్రంలో. మొత్తం బీసీలు ఒక పక్కనే ఓటేయాలని నిర్ణయం తీసుకుంటే, మొత్తం బహుజనులకే ఓటేయాలని తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఏ రెడ్డి గెలవాడు, ఈ దేశంలో ఏ వెలమ గెలవాడు, ఏ బ్రాహ్మణ్ గెలవాడు. దట్ ఈస్ ద సిచ్యువేషన్, ఇస్ ఎ ఫ్యాక్ట్. 80% ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులే ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే దానికి వీళ్ళు ఒక్కటి కాలేక అడుక్కుంటున్నాం మనం. వీళ్ళు ఒక్కటేది ఉంటే గెలుస్తారా సార్ ఎవరన్నా? మీరు ఏ నియోజకవర్గం మ్యాక్సిమం హైయెస్ట్ నియోజకవర్గాలలో ఆ మధ్యకాలంలో నేను కాంగ్రెస్ పార్టీ సిస్టంలో ఉన్నా కాబట్టి ఇబ్రహీంపట్నం అనే నియోజకవర్గం ఉన్నది. ఆ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 10% 12% క్రాస్ అయింది రెడ్ల యొక్క ఓటింగ్ అని చూపించింది. ఎంత క్రాస్ అయినా 12, అది మ్యాక్సిమం హైయెస్ట్. ఇబ్రహీంపట్నంలో సూచించింది 2018లో అప్పుడు ఉన్నటువంటి భక్త చరణ్ దాస్ గారు చైర్మన్గా ఉండే, అప్పుడు చూపించిన దాంట్లో 12%. రెడ్లో ఓటింగ్ 12%. అది బీసీలకే తక్కువనే, ఎస్సీల కంటే తక్కువనే, ఎస్టీల కంటే కొద్దిగా ఎక్కువ కావచ్చు ఆ జిల్లా ఆ నియోజకవర్గాలు, కానీ ఎస్సీల కంటే తక్కువనే, బీసీల కంటే తక్కువనే. ఇక మరి ఎక్కడ గెలుస్తారు చెప్పండి? 15% ఉన్నటువంటి అక్కడే గెలవలేని పరిస్థితి అయితే. అందుకే నేను ఏమంటే ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ చైతన్యం. బెస్ట్ చైతన్యం ఏంటంటే చైతన్యం.
చైతన్యాన్ని ఎక్కడ దఫన్ చేస్తున్నారు? మళ్ళీ ఇదే ఆధిపత్య కులాలు చైతన్యాన్ని నోటితో కొంటున్నారు. చైతన్యం వస్తుంది కానీ మళ్ళీ అదే బీసీ కులాల నువ్వు యాదవ్, నువ్వు గౌడ, నువ్వు పద్మశాలి, వాడు మంగలి, వీడు చాకలని చెప్పి వీళ్ళ పట్టం పెట్టి బ్రిటిష్ వాళ్ళని మించినటువంటి రాజకీయం అని విభజించి పాలించనేటువంటిది బ్రిటిష్ ఉన్నప్పుడు గొప్ప అంటే మాట ఉండేది. విభజించి పాలించేది. వాని జుట్ల నుంచి వెళ్ళింది ఇవాళ ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళ జుట్ల నుంచి వెళ్ళి మంగళంలోని సాకలంతో కలవాలి, సాకలోని మందర, గౌడ్లోని యాదవ్తో కలవని, యాదవ్ని ఇంకొక కులంతో కలవనియాడు, మున్నూరు కాపును ముదిరాజుతో కలవనియాడు, ఎవరు కలవనియాడు. వాళ్ళకంత స్కిల్ ఏమున్నదంటే స్కిల్ లేదు, పైసలు ఉన్నాయి. సంవత్సరాలు అంటే తరతరాలుగా సంపాదించి ఆధిపత్యంతో అణగారిన కులాలను తొక్కి మనం పండిస్తే సకలం ఎందుకు తిరుగుబాటు చేసింది? తను పండించిన పంట ఎత్తుకపోతుంటేనే కదా. సో అట్లా మనం పండించిన పంటలు వాడు తిని వాడు బలిసి ఆ బలిసిన డబ్బులతోటి ఓట్లను కొని నోట్లు కుమ్మరిచ్చి ఈ కులాలలో ఐక్యత రాకుండా చూస్తున్నాడు. సో ఈ కులాల యొక్క ఐక్యత కొద్దిగా పెరుగుతుంది, గతంలో కంటే ఇప్పటికి పెరుగుతుంది. ఇది ఇంకా పెరుగున్న రోజు రిజర్వేషన్ అడగాల్సిన అవసరం లేదు. కానీ రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం చైతన్యం ఒక పక్కన అయితే హక్కు ఇంకో పక్కన. చైతన్యం ఓకే కానీ హక్కుడు కావాలి. హక్కును ఇంప్లిమెంట్ చేయడానికి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రై చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ట్రై చేస్తుంది. ఒకవేళ మేమే ఆ రోజు తిరుగుబాటు చేసి ఎట్లా ఈబీసీ ఇది ఈడబ్ల్యూఎస్ ఇస్తామని మేము గొడవ చేసి ఉండేది ఉంటే నవసంఘర్షణ సమితి అని ఒకటి ఉండే, ఇది మండల్ కమిషన్. అప్పుడు మీరు చిన్నపిల్లలు, అప్పుడు మేము అప్పుడు డిగ్రీలో ఉన్నాం. సో మండల్ కమిషన్ 40% రిజర్వేషన్ ఇస్తానంటే దానికి వ్యతిరేకంగా నవసంఘర్షణ సమితి పెట్టినారు. ఇదే ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు. నవసంఘర్షణ సమితి ఎట్లయితే అడ్డుపడదో దాడులు కూడా చేసింది వాళ్ళు. నవసంఘర్షణ సమితి వాళ్ళు మిగతా బీసీ అంటే మిగతా బీసీకి ప్రో బీసీ ఉన్నటువంటి సంఘాల మీద దాడులు కూడా చేసిండ్రు. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు కనుక ఇక్కడున్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు దాడులు చేసి ఉండేటంటే ఈ మోడీ గారు ఇచ్చేటోడా, ఇవ్వగలిగేటోడా? కాబట్టి సమాజంలో ఒక సామరస్యతను మనం నిర్మాణం చేసినాం. ఆ సామరస్యతను ఇవాళ డిస్టర్బ్ చేస్తున్నటువంటిది ఇదే ఆధిపత్య కులాలు. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ విషయానికి వస్తే, అంటే ఇప్పుడు మనం ఇప్పటివరకు ఆధిపత్యాలకు సంబంధించిన పోరు గతం గురించి మాట్లాడాం. బట్ ప్రజెంట్ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుందా కాదని ఒక కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. చాలా మంది అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు, అన్ని రకాలుగా వాళ్ళు ఏమేం కావాలో వాటికి సంబంధించినటువంటి సామాగ్రిని అంతా సమకూర్చుకున్నారు. కానీ యుద్ధానికి సిద్ధమైనప్పటికీ మాత్రం యుద్ధం జరుగుతుందా లేదా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఏం జరిగే అవకాశం ఉంది? హైకోర్టులో ఇప్పటికే కొంతమంది 42% రిజర్వేషన్కు అనుకూలంగా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు, కొంతమంది ఇప్పటికే వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఏం జరిగే అవకాశం ఉంది సార్? ప్రధానంగా వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకున్నటువంటి బీయింగ్ అడ్వకేట్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో, సుప్రీంకోర్టు 50% క్యాప్ పెట్టింది. వాస్తవంగా సుప్రీంకోర్టుకు అధికారం లేదు. రాజ్యాంగం, ఇది కుట్ర, పెద్ద కుట్ర. 50% క్యాప్ అనేటువంటిది సుప్రీంకోర్టులో ఆధిపత్య కులాలు చేసిన పెద్ద కుట్ర. నేను బీయింగ్ అన్ అడ్వకేట్ చెప్తున్నా, రాజ్యాంగంలో ఎక్కడ కూడా రిజర్వేషన్ ఇంతే ఇవ్వాలనేటువంటి లేనే లేదు. రాజ్యాంగంలో లేని దాన్ని సుప్రీంకోర్టు ఏ అధికారంతో, ఏ అవకాశంతో పెట్టింది 50% క్యాప్? అది ఫస్ట్ కుట్ర. కుట్ర చేసినటువంటి అదే సుప్రీంకోర్టు, అదే జడ్జీలు ఒక వెసులుబాటు కూడా ఇచ్చినారు. అశ్వత్థామ అతహా కుంజరా అన్నట్టుగా ఉంది. అశ్వత్థామ నేను అబద్ధం ఆడినని దామరాజు చెప్పినట్టే ఉంది, మళ్ళీ అబద్ధం ఆడినట్టే ఉంది. మేము క్యాప్ పెడుతున్నాం అన్నట్టే ఉన్నది, పెట్టినట్టే ఉన్నది. ఆ పెట్టినా కూడా మీకు అవకాశం ఇస్తామన్నట్టు ఏమన్నది సుప్రీంకోర్టు ఆ రోజు? 50% క్యాప్ మేము పెడుతున్నాము, కానీ ఆయా రాష్ట్రాలలో లేదా దేశంలో 50% కంటే ఎక్కువ ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని అధికారిక గణన చేసి, సర్వే కులగణన చేసి, అధికారిక కులగణన చేసి
అది అధికారికంగా మాకు సబ్మిట్ చేస్తే ఒక డెడికేషన్ కమిషన్ వేసి స్టేట్ చేస్తే డెడికేషన్ కమిషన్ వేసి ఆ కమిషన్ నేతృత్వంలో మీరు లెక్కలు తీసి ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి డెడికేషన్ కమిషన్ లెక్కలు తీసుకొచ్చి మాకిస్తే 50% ఏంది 70% కూడా ఇస్తామన్నారు. నో క్యాప్ అన్నాడు. అప్పుడు ఆ ప్రాసెస్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొన్నం ప్రభాకర్ గారి లీడింగ్లో ఇక్కడ ఉన్నటువంటి కులగణన జరిగింది. భట్టి గారు దాన్ని పర్యవేక్షణ చేసినారు, చేసి కులగణన చేసిండ్రు. కులగణనలో 56% బీసీలు ఉన్నారని తేల్చిండ్రు. ఈ బీసీలు ఉన్నారంటే వీళ్ళ ముస్లింలు కలిపిల్లని బీజేపీ వాళ్ళు గొడవ. మరి బీజేపీ వాళ్ళు ఈ దేశం నుంచి ముస్లింలు ఎప్పుడు వెళ్ళగొడతారో మరి వాళ్ళు డేట్ చెప్పాలా. అమిత్ షా చెప్తుండే ఏది 26 మార్చి 31 లోపు మేము నక్సలైట్లను ఖతం చేసేస్తామని. ఓకే, నక్సలిజాన్ని రూపుమాపుతామంటారు. అట్లనే ముస్లింలు ఎప్పుడు బయట పంపుతాడో చెప్పాలి ఆయన. ముస్లిం అంటే మాకు పడదంటారు, మళ్ళీ ముస్లింతో సహోదరులు అంటారు. అదేందో వాళ్ళ పాలసీ అంతా 2 నాలుకల ధోరణి. ముస్లిం కలిపి ఒకవేళ ముస్లిం కలిపిన అది 10% అని మీరు చెప్తున్న లెక్కలు కాకి లెక్కలు. కిషన్ రెడ్డి ఇక్కడ చదువుకోలే పాపం, ఆయనకు లెక్కలు రావు. 42%లో ఒకవేళ ముస్లిం పేదలు దిస్తే 1.8 ఉంది. ఓకే, ఈయన ఎక్కడి నుంచి 10% వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఓవరాల్ 54లో ఆయన 10% అన్నా కూడా మరి భారతీయ జనతా పార్టీ లీడ్ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న బిల్లు తీసుకొని వచ్చి 46% ఇస్తే అయిపోతుంది, 10% తీసేసి. ఓకే కదా. మరి కిషన్ రెడ్డికి లెక్కలు రాకపోతే నేను చెప్పదలుచుకున్నా. ఓకే, బండి సంజయ్కి రాకపోతే నేను చెప్పదలుచుకున్నా. మోడీ గారికి అయితే అసలు రావనేది అర్థమవుతుంది కాబట్టి ఆయన బీసీ బిల్లు గురించి ఆయన బీసీ అని చెప్పుకుంటాడని, బీసీ బిడ్డనని చెప్పుకుంటాడు, నేను ఓబీసీ బిడ్డని చెప్పుకుంటాడు. ఓబీసీలకు సంబంధించినటువంటి బిల్లు పోయి 4 నెలలు అయిందండి. ఇప్పటిదాకా దాని మీద మాట్లాడినా మీకు ఎక్కడన్నా టీవీలలో ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ అధికారికంగా మాట్లాడిందా? అదే మేము చేసినటువంటి కులగణన మీద మాత్రం అవాకులు చెవాకులు కాకి లెక్కలు అక్కర్రాని మాటలు మాట్లాడుతున్నారు. సో అధికారికంగా మేము చేసినాం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గణన చేయమన్నది, గణన చేసినాం, డెడికేషన్ కమిషన్ ఇచ్చినాం, దాన్ని బిల్లు చేసినాం, మీ దగ్గర పంపినాం. మీరు ఇమ్మీడియట్గా దాన్ని 9th షెడ్యూల్లో పెట్టి ఇవ్వాల్సి ఉండే, ఇవ్వలేదు. కుట్రపూరితంగానే మీరు రాష్ట్రపతి దగ్గర పంపించిండు. మళ్ళీ ఆర్డినెన్స్ చేసినాం, ఆర్డినెన్స్ కూడా మీరు కుట్రపూరితంగా మీ గవర్నర్ అంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధి. కేంద్ర ప్రభుత్వం ఎవరిని పెట్టుకుంటుంది ప్రతినిధి? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పెట్టుకుంటుంది. అది విష్ణుదేవ్ శర్మ కావచ్చు, బండారు దత్తాత్రేయ కావచ్చు. కార్యకర్తలా కాదా? గవర్నర్లు ఎవరండి? బీజేపీ కార్యకర్తలు కాదా? దత్తాత్రేయ గారు హర్యానా ఉండే, హరిబాబు గారు అక్కడెక్కడో మన నార్త్ ఈస్టర్న్ స్టేట్, ఇంద్రసేన రెడ్డి గారు కూడా ఇప్పుడు ఉన్నారు. వీళ్ళందరూ బీజేపీ కార్యకర్తలు కదా, మనకు తెలియదా? ఇక్కడ కత్తులు పట్టుకొని తిరిగిన వాళ్ళే కదా వీళ్ళందరూ. తలవారు పట్టుకొని తిరిగి మేము ముస్లిం అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని తిరిగినటువంటి బీజేపీ వాళ్ళే కదా. మరి వీళ్ళని తీసుకొచ్చి గవర్నర్, ఆ గవర్నర్ ఏం చేస్తాడు? మీరు చెప్పినట్టే వింటాడు. సో మీరు చెప్పినట్టు విన్నటువంటి పరిస్థితిలో కుట్ర జరుగుతుంది కాబట్టి కుట్రను ఛేదించడం కోసమే మేము జీవోకు పోవాల్సి వచ్చింది. జీవోకు పోతే జీవో చెల్లదని ఇప్పుడు మీరు కోర్టులో కేసేసింది. దీనికి ప్రజా చైతన్యమే సొల్యూషన్. ఈ రాష్ట్రంలో ఉన్న మీ ద్వారా, మీ టీవీ ద్వారా నేను పిలుపునిస్తున్నా. రేపు 8వ తారీఖు రాపు ఇంప్లింగ్ పిటిషన్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ప్రతి బీసీ బిడ్డ ఇంప్లీడ్ కాండి, కోర్టులలో ఇంప్లీడ్ కాండి. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఇంప్లీడ్ కాండి. ఇంప్లీడ్తో పాటు అసలు 8వ తారీఖు నాడు నేనైతే ఒక కాల్ ఇవ్వదలుచుకున్నా. 8వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం బీసీ బిడ్డలు హైకోర్టును ముట్టడి చేయాలి. లాబీలో పనులు జరుగుతున్నాయి, కోర్టులు లాబీలలో పనిచేస్తున్నాయి. అట్లాంటి 100 నేను ఎగ్జాంపుల్ చూపెడతా. కోర్టులు ఒత్తిడికో లేకపోతే లాబీకో తల వగ్గి తీర్పులు ఇచ్చిన సందర్భం ఉన్నాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ బీసీ బిడ్డలకు నేను పిలిపిస్తున్నా, ఒత్తిడి నిర్మాణం చేద్దాం. ఇదే అక్కడ కూర్చున్నటువంటి బెంచ్ తప్పనిసరి పరిస్థితిలో పాజిటివ్గా 42% చేసుకోండి, లోకల్ బాడీ ఎలక్షన్కు పోండి అని ఇచ్చేటువంటి పరిస్థితిని ఇవాళ మేం బీసీ బిడ్డలమే కల్పించుకోవాలి. బల్పే బల్ అప్నే బల్పే లడ్నా. ఎవరి మీద ఎందుకు ఆధారపడుతున్నారు బీసీ బిడ్డలు? తిరుగుబాటు చేయండి, ఒత్తిడి చేయండి, చైతన్యవంతులు కాండి. ఈ సమాజంలో మోర్ దెన్ 50% ఉన్నాం, 60% ఉన్నాం.
మరి ఈ 60% ఉన్నోనికే అతిగతి లేకపోతే వాని హక్కులే కాళ్ళ రాస్తుంటే మిగతా అణగారిన జాతుల పరిస్థితి ఏంది? పీడికడి మంది లేని వాళ్ళు ఇలా మొత్తం రాచరిక వ్యవస్థను ఒక రాజ్య వ్యవస్థను అంతా శాసిస్తుంటే ఒక శివాజీ బయలుదేరాల్సిన అవసరం ఉంది, ఒక సర్దార్ సర్వాయి పాపన్న బయలుదేరాల్సినది, ఒక జయశంకర్ సార్ బయలుదేరాల్సి ఉన్నది, ఒక కత్తి వెంకట స్వామి అయితే బయలుదేరి ఉన్నాడు. బట్ దీనికి సొల్యూషన్ నేనేం చెప్తున్నానంటే చైతన్యం. లీగల్గా కొట్లాడతాం, ఎందుకంటే రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి నేను ఇంప్లీడ్గా అమ్మంటున్నాం. కానీ ఆ ఇంప్లీడ్ తోటి ఉపయోగం పెద్దగా ఉంటుంది నాకు తెలుసు. కానీ మేము ఇంతమంది ఉన్నామో ఇంప్లీడ్ అవుతున్నాం, మాకు కూడా వాయిస్ ఉన్నది. వాడు ఒక్క జాగృతి వేస్తే 100 జాగృతులు బీసీ జాగృతులు వేయాలి. ఇలా బీసీ సంఘాలు ఉన్నాయండి, అందరూ ఇంప్లీడ్ కావాలి. రేపటి రోజే జాజుల శ్రీనివాస్ నుంచి ఆర్ కృష్ణ నుంచి మొదలుకొని పార్టీలు పక్కన పెట్టండి. మీ అందరూ బీసీఏ ఫస్ట్ అనుకున్నట్టు ఉంటే తనకు మాలిన ధర్మం లేదన్నారు. తనకు మాలిన ధర్మం లేదు. నేను ఉంటేనే కదా ఒక ఫిలాసఫర్ అంటాడండి, వై యు ఆర్ వరీడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ యూ అని. నీ తర్వాత ఎందుకు నువ్వు వరీ అవుతావు? నువ్వు లేనప్పుడు, నీ అస్తిత్వం లేనప్పుడు నేను పోయిన తర్వాత ఏమవుతుందో అని ఎందుకు బాధపడతావా అన్నాడు ఫిలాసఫర్. ఇప్పుడు మనం పోతాం, ఒకవేళ ఈ 42 కొట్టేస్తే బీసీ బిడ్డల నోట్లో మట్టి పడుతుంది, తెలంగాణ ప్రభుత్వ పెద్దల కండ్రల్లో మట్టి పడుతుంది, అవమానాలు కుంగిపోవాల్సి వస్తుంది, నాటకాలు చేసిందనే బదనాం వస్తుంది. ఇవన్నీ ఓవర్కమ్ కావాలంటే తిరుగుబాటు ఒకటే. ఆ తిరుగుబాటును కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇట్ మే లీడ్స్ టు సివిల్ వార్. సివిల్ వార్కి సిద్ధం కావాలంటే కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. మేము ఎవరి కడుపు దగ్గర, ఎవరి నోటి దగ్గర బుక్క గుంజుకోవటంలే. ఓసీలకు సంబంధించినటువంటి 1% కూడా అడగటంలే. ఓసీలకు రాజ్యాంగానికి విరుద్ధంగా ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయమని మేము కోరటంలే. అనుభవించండి రా బాబు అంటున్నాం. కానీ మాకు రావాల్సిన దానికి అడ్డుపడొద్దు అంటున్నాం. అడ్డుపడితే తిరుగుబాటే. తిరుగుబాటుకు మీరు కూడా తిరుగుబాటు చేస్తాం. మాకు కూడా దమ్ముంది, పైసలు ఉన్నాయి, మా దగ్గర తలవారులు ఉన్నాయి, మా దగ్గర బాంబులు ఉన్నాయి అని అనుకుంటే ప్రజల ముందు మేమంతా కలిసి ఒక విషయం చెప్తున్నాండి. సివిల్ వార్ వస్తే ఏమవుతుందంటే, ఒకవేళ మొత్తం ఆధిపత్య కులాలన్నీ కలిసి పిడికడు ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి బీసీలను చంపడం మొదలు పెడితే 10 సార్లు చంపినా కూడా, 10 సార్లు వాళ్ళందరూ ఒక్కొక్కరు చంపినా కూడా, 10 సార్లు మమ్మల్ని చంపినా కూడా మా సంఖ్య అయిపోదు. ఎందుకంటే 60% ఉన్నాం మేము, 80% ఉన్నాం మేము. కానీ మేము తిరగబడి ఒక్కసారి మేము జెండా ఎత్తితే ఒక్కరు మిగిలరు. ఎందుకంటే మేము ఇంత, మీరు ఇంత. ఈ పరిస్థితిని తెచ్చుకోవద్దని నేను మిత్రులకు సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ఇది శాంతి దేశం, గాంధీ పుట్టిన దేశం, రక్తపాతం జరగొద్దు, ప్రజాస్వామ్యానికి విరుద్ధము. ప్రజాస్వామ్య విరుద్ధంగా మీరు చేస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగానే కొట్లాడతామంటున్నాం. కానీ తప్పనిసరిగా పిల్లిని రూమ్లో వేసి కొడితే ఏమవుతుందో తెలుసు కదా, అందరు చెప్పే సామెత కదా, గుడ్లు బీకేస్తుంది డైరెక్ట్గా. మన ఆయన చెప్పేటోడు, నాయన పిల్లి ఉన్న దగ్గర పోకురా, రూమ్లో వేయకురా అని చెప్పేటోడు. ఓసారి మేము ట్రై చేసేది పిల్లిని కొడతామని, పిల్లి వస్తున్నాయని. లేవేట పోవద్దు, ఎందుకనంటే అది డైరెక్ట్ కళ్ళ మీదనే పడి గుడ్లు బీకేస్తుంది. బట్ ఇలా బీసీలను పిల్లులుగా తలిచి మూలకేసి కొడుతున్నది. ఇక ఆధిపత్య కులాల సంఘాలు మమ్మల్ని కొడుతున్నాయి. మేము పిల్లులమే అని మీరు అనుకుంటే పిల్లి కూడా తిరుగుబడుతుంది, పిల్లి కూడా గుడ్లు బీకేస్తుంది. ఆ పరిస్థితిని మా మిత్రులు తెచ్చుకోవద్దు అనుకుంటున్నాను. రైట్. సో డోంట్ లీడ్ టు ది డిస్టర్బ్డ్ సొసైటీ. ఇది ఇంకా మిగిలింది ఏముంది చెప్పండి శ్రీహరి గారు, చెప్పండి, మీరు చెప్పండి. మాకు లీగల్గా మేము రాష్ట్రపతి దగ్గర పోయినాం, ప్రధానమంత్రి దగ్గర పోయినాం, గవర్నర్ దగ్గర పోయినాం, కోర్టులోకి పోయినాం, కులగణన చేసినాము. ఏది మీరు చెప్తే అన్ని చేస్తే, అన్ని చేసిన తర్వాత మీరు ఇయ్యనంటే, అన్ని చేసిన తర్వాత మెలక పెడితే తొండి చేస్తే ఇంకేముంటుంది మిగతాది? తిరుగుబాటే. తెలంగాణ ఉద్యమం ఉట్టిగా రాలేదండి, తెలంగాణ ఉట్టిగానే రాలే. నాకు గుర్తుంది, చలో అసెంబ్లీ పెట్టిన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, ఉస్మానియా జేఏసీ హాస్ గివెన్ ద చలో అసెంబ్లీ ఇచ్చిన రోజు ఇంటెలిజెన్స్ని అడిగింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, మరి ఈ చలో అసెంబ్లీ పిల్లలు ఇస్తున్నారు ఏం సంగతి అని అంటే అస్సలే కంట్రోల్ చేయలేమని. 100 మందిని చంపినా మేము కంట్రోల్ చేయలేమని చెప్పారు. అందుకే
కేంద్రం అప్పుడున్నటువంటి నాయకత్వం తలొగ్గింది. కాంగ్రెస్ పార్టీ నిజమే రక్తపాతం వద్దు అనుకున్నది. సోనియా గాంధీ చచ్చిపోతున్న బిడ్డల ఎట్లా దయదలిచింది కాబట్టి తెలంగాణ వచ్చింది. రేపు ఇదే పరిస్థితి ఉంటుంది మాకు కూడా. గెలుస్తారా మీరు? గెలవండి. జనరల్లో పోటీ చేద్దాం. ఇక బీసీ రిజర్వేషన్ వద్దన్నారు కదా, నేనైతే పిలిపిస్తున్నా. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు అందరం కలిసి ఏకగ్రీవంగా ప్రతి చోట బీసీ నిలబెట్టండి, ఎస్సీలు ఉన్న చోట ఎస్సీలు నిలబెట్టండి. ఒక్క రెడ్డి, ఒక్క వెల్మ, ఒక బ్రాహ్మణు ఈడ ప్రజాప్రతినిధి కాలేడు అంటున్నా నేను. ఆ చైతన్యం వస్తే, ఆ తిరుగుబాటు వస్తే ఒక్కరు కూడా సింగిల్ ఇంక్లూడింగ్ మై రేవంత్ రెడ్డి, నోబడి విల్ బికమ్ ది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కాలేదు, లేకపోతే ప్రజాప్రతినిధులు ఏది కాలేదు, సర్పంచ్లు కాదు, వార్డు మెంబర్ కూడా కాలేదు. మరి అప్పుడు ఏమవుతుంది? మీ నోటి దగ్గర బుక్క మీరు పడేసుకున్నట్టు అవుతుంది. మరి మీకున్న అవకాశాలు మీరే తోడేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆ పని చేయకండి అంటున్నాను. ఇప్పటికైనా నేను ఆ మాధవరెడ్డి అనడానికి చెప్తున్న తెలంగాణ జాగృతి, ఆ తెలంగాణ జాగృతి నిజంగా మీలో జాగృతి ఉంటే, మీలో చీమనెత్తురుంటే, మీలో మానవీయ కోణం ఉన్నట్టేది ఉంటే ఒక నోటు దగ్గర బుక్క కూదుకోండి, ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోండి. ఇమ్మీడియట్గా పిటిషన్ రేపే విత్డ్రా చేసుకోండి. మిగతా సమాజంతో కలిసిపోండి. సమరస్యత వస్తుంది, సౌహృద భావన వస్తుంది. సామరస్యతతోటి, సౌహృదయంతో, సోదర భావంతో కలిసి తీసుకుందాం. మీది మీరు తీసుకోండి, మాకు వచ్చేది మాకు ఇవ్వండి, మీకు వచ్చేది మీరు తీసుకోండి. అందరం సమానంగా. మీకెందుకు ఇంత అత్యాశ? 100 ఏళ్ళు పాలించాలి కదరా నాయన, మళ్ళీ ఇంకెందుకు అత్యాశ? ఇప్పుడు మిగతా సమాజం మేల్కొంది. నువ్వు జాగృతి నువ్వు పెట్టినాక నువ్వు జాగృతం కాకముందే మేము జాగృతం అయినాం. మా జాగృతి మీలాగా పోతే, మీలాగా నెగిటివ్ ఐడియాలజీ పోతే చాలా కష్టం వస్తుంది. నేను తెలంగాణ సంబంధించినటువంటి రెడ్డి జాగృతి మిత్రులకు చెప్తున్నా, అందులో ఉన్నటువంటి మేధావులకు చెప్తున్నా, అందులో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకి చెప్తున్నా, మిత్రులారా మీరు చేసేది తప్పు. రాజ్యాంగ విరుద్ధమే కాదు, మీరు రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని, రాజ్యాంగంలో ఉన్నటువంటి కోర్టులలో ఇచ్చినటువంటి వాటిని అడ్డం పెట్టుకొని కుంటి సాకులతోటి మా నోటి దగ్గర బుక్క గుంజే ప్రయత్నం చేస్తున్నారు. మా అధికారాన్ని, మా హక్కును గుంజే ప్రయత్నం చేస్తున్నారు. మా హక్కు అది, మా పర్సెంటేజ్ మీ హక్కు, మీ పర్సెంటేజ్ మీకు వచ్చింది. ఇకనైనా తెలివి తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. మానవులుగా, మానవీయ కోణంతో ప్రజాస్వామ్యవాదులుగా విధించండి. మొత్తం మాకే కావాలా అనేంటి మొత్తం మీరు తీసుకున్నారు, అయినా కూడా మీకు ఆశ జారతలేదు. మాకెందుకు అడ్డుపడుతున్నారు? మాకు అడ్డుపట్టేటోళ్ళను మేము తొలగిస్తామనేటువంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. ఆ పరిస్థితి వస్తే రాష్ట్రం ఆగమవుతుంది, సమాజం ఆగమవుతుంది. వాళ్ళొక్కలే నష్టపోతారంటారు, మేము కూడా నష్టపోతాం. కొట్టుకున్నప్పుడు వీళ్ళు నాకు దెబ్బ తాకుతుంది, ఆయనకు దెబ్బ తాకుతుంది. చచ్చిపోయేటోడు నావాడు ఉంటాడు, వానోడు ఉంటాడు. కాబట్టి సమాజంలో అల్లకొల్లలం వచ్చి సివిల్ వార్ వచ్చే పరిస్థితిని ఎలా రెడ్డి జాగృతి తెస్తుంది. రెడ్డి జాగృతి మిత్రులకు మళ్ళా చెప్తున్నాను, ఈ పరిస్థితికి లీడ్ తీయకండి. దయచేసి మీరు సమాలోచనతోటి అరే మీకి సంబంధించినటువంటి మీ ఈ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తే రేపు హీరో అవుతాడా బాబు. ఇది ఇంప్లిమెంటేషన్ అయితే వెంకటస్వామికి పేరు రాదు, కొట్లాడిన వెంకటస్వామికి రాదు, మహేష్ కుమార్ గారికి రాదు. అందరికన్నా పెద్ద పేరు రెడ్డి అయి ఉండి చేసిండు అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. అట్లనే తెలంగాణ జాగృతి, మన రెడ్డి జాగృతి వాళ్ళకు కూడా పేరు వస్తుంది, ఆ సామాజిక వర్గానికి పేరు వస్తుంది. ఎందుకే మీరు ఇట్లా అడ్డుపడుతున్నారు? కాబట్టి ఇది సమంజసం కాదు. నేను ఒక ఇంటలెక్చువల్గా చెప్తున్నా, దయచేసి మళ్ళీ ఒకసారి ఆలోచించి రేపు మీరు ఈ తొలి వెలుగు నుంచి ఈ సమాచారం అందుకొని, ఈ సందేశాన్ని అందుకొని, నా అప్పీల్ అనుకోండి, నా డిమాండ్ అనుకోండి. నేనేం తగ్గి చెప్తలే, నాకు శక్తి ఉంది. కానీ ఎక్కడ వంగాలో ఎక్కడ తగ్గాలో తెలిసినోడే విజ్ఞానవంతుడు. ఎదిగిన కొద్దీ ఒదగమని చెప్తున్నది సమాజం. కాబట్టి నేను ఒదిగి చెప్తున్నా, నేను కొట్లాడగలిగే శక్తిని కూడా చెప్తున్నా, నేను నిలువరించగలిగే శక్తిని కూడా చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా. అందరం కలిసిపోతాం మిత్రమా, మీరు విరమించుకోండి. అలాగే కోర్టులు కూడా, ఇంత పెద్ద సామాజిక సమస్య ఇది, 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక అమాయకుడికి శిక్ష పడొద్దు అనేటువంటిది కోర్టు నమ్ముతుంది. నేను కోర్టుకు అదే అప్పీల్ చేస్తున్నా. 100 మంది కాదు,
కోట్ల మందికి అన్యాయం జరగబోతుంది. కాబట్టి కోట్ల మంది యొక్క ఇంట్రెస్ట్, గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ, నేను ఈ పదం ఉపయోగిస్తున్నా, కోర్టుకు అప్పీల్ చేస్తున్న బెంచ్కి, గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీలో ఈ చిన్న చిన్న పిటిషన్లు కొట్టేసి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని 42% ముందుకు తీసుకుపోవడంలో కోర్టు కూడా సహకరించాలని నేను అప్పీల్ చేస్తున్నా. కోర్టుకైతే అప్పీలే చేయాలి, గౌరవం ఇవ్వాలి న్యాయమూర్తులకు. కాబట్టి నేను న్యాయమూర్తులకు గౌరవిస్తూ మీరు ఎట్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఓబీసీ సొసైటీ అండ్ బహుజన్ సొసైటీ వాళ్ళ కోసము మీరు సమాజంలో చీలికలు పేకులు కాకుండా, నేను దీనికి ఉదాహరణ కూడా ఇస్తాను శ్రీహరి గారు. బీఈడి అడ్మిషన్ జరిగేటి గతంలో కొన్ని బీఈడి కాలేజీలు పర్మిషన్ లేకుండానే పిల్లల్ని తీసుకునేది. సంవత్సరం అంతా అయిపోయేది, వీళ్ళకి పాఠాలు చెప్పేది అంతా అయిపోయేది. లాస్ట్ మినిట్లో వీళ్ళకు యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ వీళ్ళకి హాల్ టికెట్ అనేది. అప్పుడు వీళ్ళు కోర్టుకు పోయేటోళ్ళు. కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పిందండి, సంవత్సరం అంతా చదివిన్లు, వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అవుతుంది, కాబట్టి మీరు ఈ సంవత్సరానికి అలో చేయండి. మేము కూడా అదే అడుగుతున్నాం. మొత్తం ప్రిపేర్ అయింది మీరు అన్నట్టుగా, అందరు ప్రిపేర్ అయ్యారు. బీసీ బిడ్డలు 42 వచ్చిందని ప్రతి ఒక్కరు సంతోషంతో అందరు సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరి నోట్లలో మట్టుకొట్టద్దు. కోర్టు కూడా ఇదేగా బీఈడి 100 మంది విద్యార్థులకు ఎట్లయితే ఇచ్చిందో, ఇలా లక్షల మంది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, బీసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, 42%లో పోటీ చేయాలనుకుంటున్నారో అది సవ్యంగా జరిగేటట్టుగా కోర్టు కూడా ఒక ఆదేశం ఇవ్వాలని, కోర్టు కూడా ఆ రకమైనటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి, సంచలనాత్మకం అంటే దీన్ని నిర్మాణాత్మకమైనటువంటి ఒక తీర్పును కోర్టు నుంచి నేను ఆశిస్తున్నా. అది జరుగుతుంది అనుకుంటున్నా. దాని ద్వారా రేపు వచ్చేటువంటి ఏవైతే షెడ్యూల్ ప్రకారం 9th నుంచి జరగాల్సినటువంటి ఎలక్షన్ ప్రాసెస్ సాఫీగా జరిగిపోయి ఈ రాష్ట్రం ప్రశాంతంగా, ఎవరికి ప్రజలు మెచ్చుకుంటే వాళ్ళకే ఓట్లు వేస్తారు. మేము గెలవచ్చు, మేము ఇంత చేసినా మేము గెలవకపోవచ్చు. తెలంగాణ ఇచ్చి కూడా ఓడిపోయినాం, మేము తెలంగాణ ఇచ్చి కూడా ఓడిపోయినాం. 42% ఇచ్చి కూడా మా వాళ్ళు కొంతమంది ఓడిపోవచ్చు. కానీ అది క్రైటీరియా కాదు. తెలంగాణ ఇచ్చినామా లేదా, ప్రజా సంక్షేమం కోరినామా లేదా, 42% ఇచ్చినామా లేదా, ప్రజా సంక్షేమం కోరినామా లేదా, ఇది ముఖ్యం. సో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం, ఒక సామాజిక స్పృహతో తీసుకున్న నిర్ణయాన్ని ఇటు కోర్టులు కానీ, అటు ఇండివిజువల్స్ కానీ, అటు సంఘాలు కానీ గౌరవించాలని మీ ద్వారా, తొలి వెలుగు ద్వారా నేను ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని పక్షాలకు, రాజకీయ పక్షాలకు, లేకపోతే సామాజిక పక్షాలకు, ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. దీన్ని మీరు ఈ సందేశాన్ని మీరు ప్రజలకు పంచి, ప్రజలకు చేర్చి, వాళ్ళ మనసులో మార్పు వచ్చేటట్టుగా చేయాలని మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ ప్రత్యేకమైనటువంటి అప్పీల్ మీకు కూడా చేస్తున్నా. జై కాంగ్రెస్, జై హింద్, జై తెలంగాణ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మొత్తం కూడా 8వ తారీఖు హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు మీదే ఆధారపడినట్టు తెలుస్తుంది. బట్ చాలామంది మరి 42% రిజర్వేషన్కి సంబంధించి చాలా ఫేవర్గా, అనుకూలంగా పిటిషన్లు దాఖలు చేయండి, అందరూ కలిసి కట్టుగా మరి కోర్టు న్యాయస్థానాలకు మీరందరూ కూడా హాజరు కావాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇతర అగ్ర వర్ణాలంతా కూడా, ఆధిపత్యానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఖచ్చితంగా ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలి. మరి బీసీల 42% రిజర్వేషన్ని అడ్డుకోవద్దంటూ కత్తి వెంకటస్వామి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతుంది, మరి హైకోర్టు చెప్పేటువంటి తీర్పు ఎట్లబోతున్నది, నిజంగా తీపి కబరా లేకపోతే చేదు కబరా, ఏం జరిగే అవకాశం ఉందో 8వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.